హలో అండి. వెల్కమ్ టు నవలా హృదయం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ధ్వనితరంగం కేఫ్ తెరిచిన అభి ఒక తాళం చెవి తెచ్చి తరణ్ చేతిలో పెట్టాడు. రమ్మన్నట్లు చూసి కేఫ్ పక్కనే సందులోకి వెళ్ళాడు తరణ్. ధ్వని అతడి వెనుక అనుసరిస్తుంటే కేఫ్ మూసేసి వారి వెంట వెళ్ళాడు అభి. పైన టెర్రస్ తలుపు తెరిచి లోపలికి వెళ్ళగా అదేదో మరో ఫ్లోర్ అనుకున్న ధ్వని విశాలంగా కనిపిస్తున్న టెర్రస్ ను చూసి ఆశ్చర్యపోయింది. పెద్ద విశాలమైన మిద్దెపై మధ్యలో 2 గదులు నిర్మించబడి ఉన్నాయి. అందులో ఒక గది తలుపు తెరిచిన తరుణ్ లైట్ వేసి ధ్వనిని లోపలికి వెళ్ళమన్నాడు. ధ్వని అనుమానంగా చూస్తుంటే, ఇది కేఫ్ కోసం మేము కట్టించిన గదులు. ఇంతకుముందు సెక్యూరిటీ గార్డ్ ఫ్యామిలీతో ఇక్కడే ఉండేవాడు. వారం క్రితం మానేసి వెళ్ళిపోయాడు. కొత్త మనిషి వచ్చే వరకు నువ్వుండొచ్చు అని చెప్పాడు తరణ్. అభి కల్పించుకొని, పక్క గదిలో కేఫ్‌కి సంబంధించిన వస్తువులుంటాయి. నువ్విక్కడుంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నీకు అనుమానం అక్కర్లేదు అన్నాడు. కాస్త ధైర్యం చేసి ఆ గదిలో అడుగుపెట్టింది ధ్వని. చుట్టూ చూసింది. విశాలంగా గది బాగానే ఉంది. ఆమె వెంటే వచ్చిన తరుణ్ స్థిరంగా చూస్తూ నిలబడగా అభి, ఆ అరమరలో బెడ్‌షీట్లు, బెడ్డు ఉన్నాయి. ఇది బాత్రూమ్. రేపు ఉదయం కర్టన్స్ వేయిస్తాను. నీకిక్కడ సేఫ్ కూడా. ఎవ్వరూ పైకి రారు అని చెప్పాడు. ముక్కు ముఖం తెలియని వారై కూడా వారు చూపిస్తున్న కేర్‌కి ధ్వని మనసు ద్రవించింది. పైకి మాత్రం కవర్ చేస్తూ మనస్ఫూర్తిగా థాంక్స్ అని చెప్పింది. ఆమె మాట పట్టించుకోకుండా, ఆలస్యమైంది. నువ్వెళ్ళి పడుకో. ఇక మేం వెళ్తాం అంటూ అభి భుజం పట్టుకొని బయటకు నడిచాడు తరణ్. అలా ఆ వారం అక్కడే ఉండాలని నిర్ణయించుకుంది ధ్వని. అభి తరణ్‌ను ఇంటి దగ్గర దింపగా, ధ్వని వెంటపడిన వాళ్ల గురించి ఎంక్వైరీ చేయించు. వివరాలు దొరక్గానే పోలీసులకివ్వు అని చెప్పి అతడు ఇంట్లోకి వెళ్ళిన మరుక్షణం ఓ వ్యక్తి ఎవరికీ తెలియకుండా బయటకొచ్చాడు. చుట్టూ చూసుకుంటూ గబగబా 4 సందులు దాటి ముందుకు వెళ్ళి అక్కడున్న ఓ వ్యానులో ఎక్కి తలుపు వేసేశాడు. అప్పటికే లోపల ఓ నలుగురు కూర్చొని ఉండగా వారిని చూడటమే కోపంగా చేత్తో అందరి చెంపలు వాయించాడు సీతారాం. ఆ నలుగురు ఎవరో కాదు, ధ్వనిని అల్లరి చెయ్యాలని చూసిన అల్లరిమూక. ఒక్క ఆడపిల్లను పట్టుకోలేకపోయారు, సిగ్గులేదు అలా చెప్పడానికి? పైగా ఒకటి కాదు, 2 అవకాశాలిచ్చాక అని అసహనంగా అన్నాడు. అందుకు ఒకడు, ఇందులో మా తప్పేమీ లేదు సార్. ఆ పిల్ల చాలా వేగంగా పరుగు తీసి తప్పించుకుంది. రెండోసారి మీరు చెప్పారని ఆ పిల్ల హాస్టల్ దగ్గరకు వెంటనే వెళ్ళాం. కానీ ఆ అమ్మాయి అక్కడ లేదు. ఎవరినైనా అడుగుదామంటే రాత్రైపాయే. సెక్యూరిటీకి వందిస్తే ఎవరో ఓ అబ్బాయి నడుచుకుంటూ వచ్చి ఆమెను తీసుకువెళ్ళాడు అని చెప్పారు. ఆ చుట్టుప్రక్కలంతా వెతికాం కానీ వాళ్ళు దొరకలేదు అని సమాధానమిచ్చాడు. ఎదవల్లారా! మొదటిసారి మిస్ అయింది అనగానే వార్డెన్‌కి డబ్బులు ముట్టజెప్పి ఆ పిల్లను బయటకు గెంటించాను. ఆ పిల్ల రోడ్డు మీద ఒంటరిగా దొరికితే మీరేదో పొడి చేస్తారు అనుకున్నాను. ఛీ! ఈ డబ్బు పట్టుకెళ్ళి ఓ నెల రోజులు ఎక్కడైనా చావండి. సిటీలో మాత్రం తిరక్కండి. ఆ పిల్ల కంప్లైంట్ ఇస్తే కష్టం చెప్పి అదే దారిన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. హాలును చేరుకున్న అతడు చెమటలు తుడుచుకుంటూ తన గదివైపు వెళ్లడం కోసం మెట్లు ఎక్కుతుంటే అప్పుడే మెట్లు దిగుతున్న తరణ్ ఎదురుపడ్డాడు. ఒక్క క్షణం అద్దిరిపడిన సీతారాం వెంటనే సాధారణంగా మాట్లాడుతూ, ఏంటల్లుడు, ఇంకా పడుకోలేదా? బావగదికెళ్ళొస్తున్నట్లున్నావ్ అని నవ్వు నటించాడు. నా సంగతి సరే, నువ్వేంటి ఇంత రాత్రివేళ ఎక్కడికెళ్ళొస్తున్నావ్? అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు తరణ్. తిన్నదరక్క నిద్ర పట్టలేదు అల్లుడు. అందుకే అలా వాకింగ్‌కెళ్ళొస్తున్నా అని తడబడుతూ చెప్పిన సీతారాంను వెటకారంగా, కష్టపడి సంపాదించి తింటే అరుగుతుంది కానీ కూర్చొని తేరగా వచ్చింది తింటే ఏమరుగుతుంది అంటూ క్రిందికి వెళ్ళిపోయాడు తరణ్. భలే జోకులు వేస్తావల్లుడు. గుడ్ నైట్ అంటూ నవ్వుకుంటూ గదికి వెళ్ళిన సీతారాం గుండెలపై చెయ్యి వేసుకుని, హమ్మయ్యా! కొంచెంలో ప్రమాదం తప్పింది. మొన్న ఆ పిల్లని దొంగతనం కేసులో పెట్టించి బెదిరిద్దామనుకుంటే కుదరలేదు. అది కుదరలేదని
ఇవాళ నేరుగా చంపించడానికి మనుషులను పంపాను అని కాని అల్లుడు తెలుసుకుంటే ఇవాళే నాకు పాడె కట్టేవాడు. మనసులో భయంగా అనుకున్నాడు. ఆ వారం కూడా కేఫ్ పైనున్న గదిలో ఉంటూ రోడ్డు ప్రక్కనున్న బండిలో ఆహారం కొనుక్కుంటూ పనికి వెళ్ళింది ధ్వని. కాలేజీకి వెళ్లే రోజున ఆ వారానికి అద్దెగా ₹1000 అభి చేతికి ఇచ్చి థాంక్స్ చెప్పింది. తరణ్ ద్వారా ఆమె ఊరికే ఏదీ తీసుకోదు అని తెలుసుకున్న అభి 500 తిరిగిచ్చేస్తూ, "అద్దెకు ఇది సరిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్. కావాలంటే ఇక్కడే పార్ట్ టైంకి కూడా జాయిన్ అవ్వొచ్చు. జాగ్రత్త" అని చెప్పాడు. ధ్వని కథ ముగిసిపోయిందని సంతోషంగా కాలేజీకి వెళ్లిన అవ్యక్తకు హాస్టల్ ద్వారం వద్దనే కనిపించింది ధ్వని. ఆమెను చూసి పళ్ళు కొరుకుతూ గదికి వెళ్లి కోపంగా తన తండ్రికి ఫోన్ చేసింది. అవ్యక్త గోల చేస్తుందని తెలిసే తమ ప్లాన్ ఫెయిల్ అయిన విషయం ఆమె దగ్గర ప్రస్తావించలేదు సీతారాం. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళింది కాబట్టి గోల చెయ్యదులే అని కొంచెం ఓపిక పట్టు బార్బీ. ఆ రోజు కొద్దిలో మిస్ అయింది. ఈసారి పక్కగా ప్లాన్ చేసి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా లేపేస్తాను. దాని కదలికలపై ఓ కన్నేసి ఉంచు. నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండు చెప్పి కాల్ కట్ చేశాడు. అవ్యక్త స్పీకర్లో మాట్లాడటంతో ఆ మాటలు విన్న మేరీకి కాళ్లల్లో వణుకు మొదలైంది. ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు అనుకుంటే ప్రాణాలే తీయాలనుకుంటున్న అవ్యక్త వంక చూడటానికి కూడా ఆమెకు ధైర్యం సరిపోవడం లేదు. మౌనంగా ఇవేవీ పట్టించుకోనట్లు తన పని తాను చేసుకుంది. కాని అవ్యక్త వదల్లేదు. "విన్నావు కదా, విషయం బయటకు వెళ్తే బాగోదు" అని వార్నింగ్ ఇచ్చింది. మేరీ భయంతో వణికిపోతుంటే నవ్వుతూ, "అయినా నువ్వు చెప్పవులే. ఇంతకీ మేము ఎలా ప్లాన్ చేశామో నీకు తెలియదు కదా" అంటూ పూర్తి ప్లాన్‌ను వివరించింది. అలా చేస్తే ఆ భయంతో అయినా మేరీ నోరెత్తదని ఆమె ఇలా చేసింది. అవ్యక్త చెప్పింది విన్న మేరీకి భయంతో నోటి వెంట మాట పెగలలేదు. ఒళ్లంతా చెమటలు పట్టేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి ఆకతాయి మూక చిదిమేసిన ఆడపిల్ల జీవితం అనే కాన్సెప్ట్‌తో చెయ్యాలనుకున్న మర్డర్ ప్లాన్‌కు ఆమె గొంతు తడి ఆరిపోయింది. ఛ! ఈ చెత్త ముఖాన్ని ఇంకా ఎన్ని రోజులు చూడాలో ఏంటో అంటూ గది నుండి బయటకు వెళ్ళిపోయింది అవ్యక్త. ఒకరి జీవితాన్ని నాశనం చేయడాన్ని అవ్యక్త ఇంత సులభంగా తీసుకోవడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. సమయం చూసి అవ్యక్తకు దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకుంది. అలా మరో సంవత్సరం గడిచిపోయింది. మధ్య మధ్యలో ధ్వనిని ఇబ్బంది పెట్టాలని ఇండైరెక్టుగా అవ్యక్త చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాని ఎన్నడూ ధ్వని తరణ్‌తోనో లేక తరణ్ ధ్వనితోనో మాట్లాడింది లేదు. ఎవరి పని వారు చూసుకుంటూ ఉన్నారు. అది చూశాక కూడా అవ్యక్త మారకపోవడం మేరీలో అసంతృప్తిని కలిగించింది. ఆ సంవత్సర కాలంలో అవ్యక్తను దూరం పెట్టాలని ప్రయత్నించింది కానీ ఒకానొక సందర్భంలో అవ్యక్త అనుమానం వచ్చి నిలదీసింది. మేరీ సర్ది చెప్పాలని ప్రయత్నించేలోపు తనను దూరం పెట్టాలని చూసినా, మోసం చేయాలని చూసినా ఆమెను చంపేస్తానని బెదిరించింది అవ్యక్త. దాంతో తన ప్రయత్నాన్ని అంతటితో ఆపేసి అప్పటికి ఏదో కవర్ చేసి బయటపడింది మేరీ. రెండవ సంవత్సరం పూర్తయి సెలవుల కోసం ఇంటికి వెళ్ళడానికి ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు హాస్టల్లో ఉండే విద్యార్థులు. ఈ సెలవులకు ఏం చెయ్యాలో అర్థం కాక లైబ్రరీలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తోంది ధ్వని. క్రిందటి సంవత్సరం వేణు ముందుగానే చెయ్యడానికి పని, ఉండటానికి చోటు ఏర్పాటు చేయడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ ఈసారి వేణు ఆర్మీలో ఉండటం చేత కాలేజీ నుండి బయటకు వెళ్ళాక పనిని, చోటును వెతుక్కోవాలి. అలా ఆలోచిస్తుండగా పోయిన ఏడాది అభి ఇచ్చిన కార్డు గుర్తొచ్చింది. అంతలోనే అవ్యక్త గుర్తొచ్చి, అమ్మో! ఈ మహాతల్లికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఎలాగో తిప్పలు పడి వేరే పని చూసుకుంటాను. ఇవాళ హాస్టల్ వెతుక్కొని జాయిన్ అయి రేపు పని వెతుక్కుంటాను అనుకుంటూ హాస్టల్‌కి వెళ్ళింది. తన వస్తువులన్నీ సర్దుకొని బ్యాగ్ తీసుకొని బయటకు రాగా ఆమెకు ఎదురుపడింది అవ్యక్త. ధ్వని పక్కకు తప్పుకొని వెళ్ళబోతుంటే ఆమెను ఆపి వెటకారంగా నవ్వుతూ, "సెలవులకు ఇంటికి వెళుతున్నట్లున్నావు కదా! బాయ్. సెలవులయ్యాక కలుద్దాం" అని రాగం తీసింది. ఆమెను అయోమయంగా చూస్తూ, "బాయ్.
టక్కున చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది ధ్వని. ఆమెతో అనవసరమైన గొడవలు పెట్టుకోవడం ధ్వనికి ఇష్టం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అవ్యక్త చూపు నుంచి దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకుంది. గబగబా నడుస్తూ వెళుతున్న ధ్వనిని చూసి వెటకారంగా నవ్వుతూ, చావడానికి దానికి ఎంత తొందరగా ఉందో చూడు మేరీ, అంది అవ్యక్త పక్కనే ఉన్న మేరీతో. మేరీ కంగారు పడుతూ, చావడానికా? ఏమంటున్నావు నువ్వు? భయంగా అడిగింది. అవ్యక్త మేరీ వైపు తిరిగి, అన్నట్లు నీకు చెప్పలేదు కదా, పోయినసారిలా ఈసారి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు నేను. అందుకే అది కాలేజ్ నుంచి బయటకు వెళ్ళగానే పైకి పోయేలా ప్లాన్ చేశా. అది కాలేజ్ బయట అడుగు పెట్టడమే మా డాడీ ఏర్పాటు చేసిన మనుషులు దాన్ని ఫాలో చేస్తారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా చంపేస్తారు. చాలా సహజంగా చెప్పేసింది. ఆ ప్లాన్ విన్న మేరీకి గుండె ఆగినంత పనయ్యింది. ఒక మనిషి ప్రాణం తీయడం తప్పు కదా అనే ఉద్దేశంతో అవ్యక్తకు సర్ది చెప్పాలని నోరు తెరిచినంతలో కార్ హారన్ వినపడింది. తన కోసం కార్ రావడంతో చెంగు చెంగున గెంతుతూ కార్ వద్దకు వెళ్ళింది అవ్యక్త. లగేజ్ లోపల పెట్టి మేరీకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఆ కారులో అవ్యక్త తండ్రి కనిపించలేదు. బహుశా వాళ్ళ ప్లాన్ అమలు చేయించడానికి కాలేజ్కి రాలేదేమో అని ఊహించిన మేరీ గుండెల్లో కలవరం మొదలైంది. గత సంవత్సర కాలంలో ధ్వని గురించి ఆమెకు బాగా తెలిసొచ్చింది. ఆమెకే కాదు, చాలా మంది ధ్వని ఎంత మంచి అమ్మాయి అనేది తెలుసుకున్నారు. అందుకే ఆమె మనసు అవ్యక్త ధ్వనికి హాని కలిగిస్తుంది అంటే ఊరుకోలేకపోయింది. ఏం చెయ్యాలా అని కంగారు పడుతున్న క్షణంలో బాయ్స్ హాస్టల్ నుంచి అభి కారులో మెయిన్ గేట్ వైపు వెళుతూ కనిపించాడు తరణ్. అవ్యక్తను ఆపడం కేవలం తరణ్ వల్లే సాధ్యం అనుకుంటూ దారి వెంట కారును అందుకోవడానికి పరుగులు తీసింది మేరీ. ఫోన్ చేయడానికి ఆమె దగ్గర అతడి నంబర్ లేదు. దాంతో త్వరగా తరణ్ను చేరి అతడికి విషయం చెప్పి వేగంగా ధ్వనిని కాపాడమని చెప్పాలి. ఆలస్యమైతే ధ్వనిని కాపాడలేం. ఓవైపు నుండి తరణ్ కార్ మెయిన్ గేట్ను చేరుతుంటే మరోవైపు నుంచి మేరీ కూడా మెయిన్ గేట్ వద్ద అతడిని ఆపాలని పరుగు పెడుతోంది. సరిగ్గా అభి కార్ గేటును దాటుతుంది అన్న క్షణాన కారుకు అడ్డుగా వెళ్లి నిలబడింది మేరీ. సడన్ గా బ్రేక్ వేయడంతో కార్ ఆమెను గుద్దకుండా ఆగింది. ప్యాసింజర్ సీట్లో ఉన్న తరణ్ ఒక్కసారిగా ముందుకు పడబోయి కంట్రోల్ చేసుకున్నాడు. కళ్ళు తెరిచిన తరణ్ కళ్ల ముందు గతం మాయమై వాస్తవంలోని తన ఇల్లు కనిపించింది. ఇంద్రభవనం లాంటి విశాలమైన రాజ్ ప్యాలెస్. రాత్రి సమయం కావడంతో విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అతడి రాకను గమనించిన పనివాళ్లు పనులు మానుకొని మరీ అతడికి మర్యాదిస్తూ ఓ వరుస క్రమంలో నిలబడి విష్ చేశారు. అవేవీ పట్టించుకునే స్థితిలో ఇప్పుడతడు లేడు. నేరుగా ఒక గదిలోకి వెళ్లిన అతడికి ఖాళీ పేషెంట్ బెడ్ కనిపించింది. ఆ ప్రక్కనే ఉన్న మరో గది తాళం తీసుకొని లోపలికి వెళ్లి అక్కడున్న కంప్యూటర్ నుంచి ఏదో డేటా పెన్ డ్రైవ్ కి కాపీ చేసుకున్నాడు. మరుక్షణం వచ్చిన దారినే బయటకు వెళ్లి కార్ ఎక్కగా వేగంగా ఆ ఇంటి కాంపౌండ్ దాటింది కార్. డ్రైవ్ చేస్తోంది అతడి స్నేహితుడు అభి. పావుగంటలో మెయిడ్ చెప్పిన హాస్పిటల్కు చేరుకున్నాడు. విఐపి వార్డ్ కారిడార్లో అతడి తల్లి మరియు ఇతర బంధువర్గం కనిపించారు. కొడుకును చూడటమే ఆలస్యం. ఏడుస్తూ వెళ్లి హత్తుకుంది అంబిక. ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. బావా, మామయ్య అంటూ కన్నీళ్లతో అతడ్ని హత్తుకోవాలని వచ్చింది అవ్యక్త. తరణ్ ఒక్క చూపు చూడటంతో ఆమె పాదాలు ఉన్న చోటనే నిలిచిపోయాయి. ఆమె వెనుకే ఉన్న సీతారాం లోపలికి వెళ్లి, చూడల్లుడు, నువ్వు ఇంటికి రావట్లేదని బెంగ పెట్టుకుని బావ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. రాణి కన్నీళ్లు తుడుచుకున్నాడు. పదునైన ఓ చూపు అతడికి కానుకగా ఇచ్చిన తరణ్ అంబికను అక్కడే కుర్చీలో కూర్చోపెట్టి గది లోపలికి వెళ్ళాడు. ఆక్సిజన్ మిషన్ సాయంతో శ్వాస తీసుకుంటూ నిద్రపోతూ కనిపించాడు చంద్రశేఖర్ రాజ్, తరణ్ రాజ్ తండ్రి. తండ్రిని ఆ స్థితిలో చూసిన తరణ్కు కళ్ళు చెమ్మగిల్లాయి. కేర్ టేకర్ తరణ్ రాకను గమనించి అతడి వద్దకు వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నారు సార్. కొంచెం శ్వాస ఇబ్బందిగా ఉంటే ఆక్సిజన్ పెట్టారు. ఉదయానికి సరైపోతుందని చెప్పారు. మీరు కంగారు పడకండి అని చెప్పింది. తరణ్ కోపంగా పిడికిలి బిగిస్తూ,
అసలేం జరిగింది అని అడగగా ఆమె, నేను సార్ కోసం లంచ్ తీసుకురావాలని వంటగదికి వెళ్ళాను సార్. తిరిగొచ్చేసరికి అంటూ విషయం చెప్పగా అతడి పిడికిలి బిగుసుకుంది. ఇంతకీ అసలు తరణ్ తండ్రికి ఏమైంది? మేరీ అవ్యక్త ప్లాన్ గురించి తరణ్‌కు చెప్పిందా? తరణ్ ధ్వనిని కాపాడగలిగాడా? అసలు అవ్యక్త ఇదంతా ఎందుకు చేస్తోంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి ధ్వనితరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థాంక్ యూ ఫర్ లిజనింగ్.